ఒక సమూహంలో కొన్ని పక్షులు మరియు జంతువులు ఉన్నాయి. మొత్తం కాళ్ళు 210 మరియు తలలు 65. అయితే జంతువుల సంఖ్యను కనుక్కోండి. ఇలాంటి మోడల్స్ చాలా ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటారు. ఇది చాలా ఈజీ అండి. దీన్ని మనం ఒక 4-5 మోడల్స్లో చేయొచ్చు, 4-5 రకాలుగా. ముందుగా మనం ఎక్స్ పక్షులు ఉన్నాయి అనుకుందాం, అలాగే వై జంతువులు ఉన్నాయి అనుకుందాం. మొత్తం మనకి ఎన్ని తలలు అన్నాడు? 65. సో మొత్తం మనకి జంతువులు పక్షులు కలిపి 65. మరి ప్రతి పక్షికి కూడా 2 కాళ్ళు ఉంటాయి, అలాగే ప్రతి జంతువుకి కూడా 4 కాళ్ళు ఉంటాయి. మొత్తం వీడు 210 కాళ్ళు ఉన్నాయి అన్నాడు. సో ఈ రెండు ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేస్తే మనకు XY వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా? మనం 2 x'లు ఈక్వల్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్ మనం 2తో మల్టిప్లై చేస్తే ఇది 2x 2y, అలాగే ఇక్కడ 265 130 అవుతుంది. సో మనం దీన్ని మనం తీసివేస్తే 2x క్యాన్సిల్ అవుతుంది. 4y నుంచి 2y పోతే 2y ఈక్వల్ టు 210 నుంచి 130 పోతే 80. సో y ఈక్వల్ టు 80/2 అంటే 40. సో మనకు జంతువులు 40 ఉన్నట్టు. మరి జంతువులు 40 అయితే మొత్తం 65, అందులో మిగతావి ఇంకేమున్నట్టు 25 మనకి పక్షులు ఉన్నట్టు.